ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ధ్యానించుకుందాం. దానికి ముందుగా ఈరోజు క్రిస్మస్ అంటే మీ అందరికి తెలుసు కదా, క్రీస్తుని ఆరాధించడం. ఏమండి, ఈ అనుదిన వాత్సల్యత వీక్షిస్తున్న మీకును సమస్త ప్రజలకును విష్ యూ హ్యాపీ క్రిస్మస్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అలానే అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. ఇలా ఈ రోజున ఒక పండుగ వాతావరణంలో ప్రపంచ దేశాలన్నీ కూడా సంబరాలు చేసుకుంటున్నాయి. మంచిదే, కానీ అది ప్రభుకి ప్రీతికరంగా ఉండినట్లు ఈ పండుగలో మనము గమనించుకోవటం ఎంతైనా మంచిదని నా అభిప్రాయం. ఏదేమైనప్పటికీ ఈ రోజున చాలా మంది సంబరాలు చేసుకుంటూ సంతోషంగా ఉంటున్నారు. గాడ్ బ్లెస్ యూ అండి. అయితే క్రిస్మస్లో ఉన్న ఆంతర్యం ఏంటో కూడా ఒక 2 మాటలు చెప్పి నేను నా వర్తమానాన్ని ముగిస్తాను. చదువుదామా? లోకస్ వర్తమానము 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. బైబిల్ మీరు కూడా గమనించండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆమేన్. దైవజనమా, పరిశుద్ధ పిల్లలారా, చదవబడిన వాక్య భాగంలో ఒక అమూల్యమైన మాట మనకు కనబడుతూ ఉంది. ఇదిగో ఏంటి మాట? ప్రజలకు శుభవార్త కాదు, దేశానికి శుభవార్త కాదు, రాష్ట్రానికి శుభవార్త కాదు, పట్టణానికి శుభవార్త కాదు. ఈ రోజున నీ జీవితం అంతా దుర్వార్తలతో నింపబడి వేదన పడుతున్న నీ జీవితంలో ఒక అద్భుతమైన మాటను ప్రభుని జ్ఞాపకం చేస్తున్నాడు. శుభవార్త. ఏంటి శుభవార్త అంటే ప్రజలందరికీ కలగబోవు శుభవార్త. ఏమండి, కొందరికి కాదు, యేసు ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న దైవజనమా, ఎంత అద్భుతమైన మాట! శుభవార్త ఏంటి? చాలా మంది జీవితంలో దుర్వార్తలు వింటున్నారు, కానీ యేసు ప్రభు పుట్టుట ఇది మీకు శుభవార్త. దూరం అయిపోయిన మానవుడు, ఏమండి, పాపానికి లోకానికి బానిసగా మారిన మానవుడిని దేవుడు సమీపముగా చేసుకోవడానికి ఒక కన్యక గర్భాన్ని ఏర్పరచుకొని పరలోకములో ఉన్న దేవుడు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఈ దూత చెప్తుంది, ప్రజలందరికీ శుభవార్త ఏంటో తెలుసా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ఏంటో శుభవార్త తెలుసా? ఆయన నీతో స్నేహం చేయడానికి వచ్చాడు. పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి దూరం అయిపోయిన మానవుడిని సమీపముగా చేసుకోవాలంటే ఆయన పరిశుద్ధుడు గనుక మానవుని మీద ఉన్న పాపమును క్యాన్సల్ చేసి ఏం చేశాడట? ఆయన హక్కును చేర్చుకున్నాడు. శుభవార్త ఏంటో తెలుసా? నీ మీద ఉన్న ప్రతి పాపమును తొలగించాడు. ఆయన ఏమండి, సర్వలోక ప్రజలందరూ కూడా పాపంలో ఉన్నారని సర్వమత గ్రంథాలు చెప్తున్నాయి. ఏమండి, యేసు ప్రభు అంటున్నాడు, మీ పాపములన్నిటిని నేను తుడిచివేయడానికి సమర్థుని. ఇదే మనకు శుభవార్త. రెండవది ఏంటి తెలుసా? మనలో ఉన్న భయము, మనలో ఉన్న పిరికితనాన్ని తొలగించాడు. అదే శుభవార్త. ఈ రోజున భయం, ఏమండి, కాస్త షుగర్ ఉన్నవాడికి స్వీట్ ఇస్తే భయం, చచ్చిపోతానేమోనని. బీపీ ఉన్నవాడికి మజ్జిగలో కాస్త ఉప్పు ఎక్కువైతే భయం, బీపీ ఎక్కువై నరాలు పగిలిపోతాయేమోనని. ఏమంటే కొంతమందికి కుక్కని, పిల్లిని, రకరకాల భయం. అసలు భయం ఎందుకు వచ్చింది? పాపం మనలో ప్రవేశించినందువలన భయం ఏర్పడింది. ఆ భయాన్ని యేసయ్య పుట్టుట ద్వారా కొట్టివేసేసాడు. ఏంటో తెలుసా? రెండవది శుభవార్త, నీ భయాలన్నిటిని తొలగించారు. ఈ రోజున ఏ భయం? మరణ భయమా, అప్పుల భయమా, రోగాల భయమా, శత్రువు భయమా, ఏ భయమైనా సరే ఆయన నీ భయాలన్నిటినీ తొలగించేస్తానన్నాడు.
ఏమండి, ఇంకొక మాట చెప్తానండి, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, పరిపూర్ణమైన స్వస్థత, ఆయన గాయములలో ఉన్న స్వస్థత దేవుడు నీకు ఇచ్చి స్వస్థపరుస్తున్నాడు. ఇది శుభవార్త. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఫలితం లేదు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన ఆమెకి ప్రభు ముట్టి ఆమెను బాగు చేశాడు. శుభవార్త. అంత మాత్రమే కాదండి, నీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. శుభవార్త. ఈ వాక్యాన్ని నీ గుండెల్లో పెట్టుకొని, ఏమండి, ఆడంబరాలకి పోకుండా ఏంటి నిజమైన క్రిస్మస్, ఏంటి దేవునికి ఇష్టమైన క్రిస్మస్, అసలు క్రిస్మస్ ఎందుకు చేయాలి, ఈ 4 అనుభవాల్లో దేవుడు నిన్ను నడిపించడానికి వచ్చాడు. నీ ఇంటికి వచ్చాడు, నీ పట్టణానికి వచ్చాడు, నీ గ్రామానికి వచ్చాడు, నీ వీధికి వచ్చాడు. వాక్య స్వరూపుడైన దేవుడు అనేకుల దగ్గరికి వెళ్ళి వెలిగించుచూ ఉన్నాడు. చీకట్లో ఉన్న వాడిని వెలిగించటమే యేసయ్య వచ్చాడు గనుక అదే నిజమైన క్రిస్మస్. ఒక్కరోజు పండుగ కాదు ఇది. నీవు ప్రభువుని అంగీకరించిన నాటి నుండి కన్ను మూసే వరకు క్రిస్మస్. ఇదే నిజమైన ఆనందం. ఈ ఆనందం మీ కుటుంబాల్లో తరతరాలు నిలిచి ఉండును గాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రజలందరికీ కలగబో శుభవర్తమానం తెలియపరిచావయ్యా. మనిషి మీద ఉన్న పాపాన్ని తొలగించినందుకు స్తోత్రం అయ్యా. భయాన్ని తొలగించినందుకు స్తోత్రం. రోగానికి స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రం. నిత్య జీవం ఇచ్చినందుకు స్తోత్రం. ఇలా మీరు వచ్చి వెలిగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ రాకడికి సిద్ధపరచండి. నిజమైన క్రిస్మస్లో నడిపించి ఈ ఆనందాన్ని అనుగ్రహించమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్.